మునుగోడు మండలం సీతంపేట నందు శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం చైర్మన్ ఫౌండర్ మనోజ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ వారాహి, శ్రీ రాజశ్యామల అమ్మవార్ల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శాస్త్రోక్తంగా నూతన ఆలయ శంకుస్థాపన పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రమిల్లి లక్ష్మీ వీర్రాజు శర్మ, ప్రశాంతి, ఆలయ ప్రధాన అర్చకులు సాయి శివాజీ రాజేష్, కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, ఏలూరి ఫణికుమార్, సీతారామాంజనేయులు, వాసవి సాయి నాగేష్, ప్రగల్లపాటి వెంకట్రామయ్య, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, చొప్పర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. యంత్ర ప్రతిష్టాపన, హోమాది కైంకర్యాలు, పూర్ణాహుతి జరిపారు. సీతంపేట కేంద్రంగా త్రిశక్తి పీఠం నూతన ఆలయ నిర్మాణం చేసుకోబోతుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నూతన ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధనకుమార్ తో పాటు మనోజ్ శర్మ మాట్లాడారు. ఆలయ విశేషాలను గురించి వివరించారు. మలికచుంబి కస్తూరికాం సమందహసితేక్ష్ణ శరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిదో స్మరేదంబికాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం సీతంపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ రాజశ్యామల అమ్మవారు మరియు వారాహి అమ్మవారి యొక్క నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవప్రదంగా ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దినముగా మరియు అష్టమి అమ్మవారికి చెందినటువంటి అష్టమ్యాంచ చతుర్దశ్యామని దేవీ సప్తశతిలో మనకి మార్కండేయ పురాణంలో తెలియజేయడమైనది. ఈ అష్టమి నాడు ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని ఆ యొక్క అమ్మవారి యొక్క సంకేతంతో ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఈరోజు మా గురుదేవులు శ్రీ విద్యానందనాథ వారి యొక్క ఆశీస్సులతో మైత్రేయి కాత్యాయిని సహిత శ్రీ యోగీశ్వర యాజ్ఞవల్క్య మహర్షి వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ యొక్క నూతన ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత విరాజమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ఊరు ప్రజలు అదేవిధంగా సుదూరం నుంచి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగజేయాలని అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. మండలం సీతంపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో ఈ రోజున అత్యంత వైభవపేతంగా రాజశ్యామల మరియు వారాహి అమ్మవార్ల యొక్క త్రిశక్తి పీఠానికి సంబంధించినటువంటి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం వేదోక్తంగా శాస్త్రోక్తంగా దైవజ్ఞుల చేతుల మీదుగా జరిపించబడింది. ప్రధానంగా రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ. ఈ ప్రాంతంలో ఆ పేరుకి పరిచయం అక్కర్లేదు. కారణం జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చక స్వామిగా ఎర్రమిల్లి మనోజ్ శర్మ సాగించినటువంటి ప్రస్థానంలో ఆధ్యాత్మికంగా మరింత ఎక్కువ మందికి సమాజానికి అమ్మవారిని దగ్గర చేయాలని ఒకటి, తాను పుట్టి పెరిగినటువంటి జన్మస్థలం అయినటువంటి సీతంపేటలో అమ్మవారి యొక్క త్రిశక్తి పీఠాన్ని స్థాపించాలనేటువంటి ఒక సంకల్పం. ఆ క్రమంలో ఈ రోజున ఇక్కడ 3 ఆలయాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ప్రధానంగా భక్తులందరి సమక్షంలో ఎంతో వైభవపేతంగా జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎర్రమిల్లి వంశం, ఎర్రమిల్లి నరసింహమూర్తి గారు అబ్బాయి గారు అంటారు. వారు గతంలోనే వేదాన్ని ధర్మాన్ని పరిరక్షించడానికి వారు చేసినటువంటి త్యాగాలు అనేక. ఆ క్రమంలో వారి కుటుంబం అంతా కూడా ఆ బాటలో నడుస్తున్న క్రమంలో ఆ యొక్క తాతగారు ఏదైతే ఇచ్చినటువంటి ధర్మ స్థాపన చేసేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మనవడగా ఎర్రమిల్లి మనోజ్ శర్మ తీసుకోవటం, అతను ఈ వేదాన్ని అభ్యసించటం, అందులో తన వంతుగా తాను ఎంత సాధించాలో అంతా సాధిస్తూ సమాజానికి మరింతగా అమ్మవారి యొక్క కృపను అందించేటువంటి క్రమంలో మరి నరసింహమూర్తి గారి ఆశీస్సులు ప్రధానంగా వారి యొక్క సంకల్ప బలానికి చేయూతనిస్తూ ఈ రోజున ఈ ఆలయ నిర్మాణాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. సీతంపేటలో ఉన్నటువంటి గ్రామదేవత గంగానమ్మ తల్లి యొక్క అనుమతి సంపూర్ణంగా తీసుకుని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం గొప్ప ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నేను భావిస్తున్నా. ఈ క్రమంలో ఈ ఆలయ నిర్మాణం మనం అనుకుంటాం భగవంతుడి యొక్క ఆలయాల నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో మనం ఆ రోజున అక్కడ ఉండి ఆ ఆలయ నిర్మాణంలో మనం ఏదైతే ఆ కార్యక్రమంలో నవధాన్యాలు వేయగలిగామంటే అది మనం గొప్పతనం అయితే కాదు. అమ్మవారు ఈ రోజు మన పిలుచుకుని మన చేత ఆ కార్యక్రమం చేయించుకున్నాం. అలాగే ఆలయ నిర్మాణంలో ఒక్క ఇటకిచ్చినా కూడా మన వంశం తరిస్తుంది. ఆ క్రమంలో ఇతోధికంగా సహాయ సహకారాలు మనం అందించడం అనే పదం వాడకూడదు. ఇందులో అమ్మవారికి మనం ఇవ్వడం సహాయం చేయటానికి ఇందులో సభక్తిపూర్వక సమర్పణ చేసేటువంటి వాళ్ళు ఎర్రమిల్లి మనోజ్ శర్మ గారిని మీరు కలిస్తే
ఎవరు ఏ ఏ కార్యక్రమాల నిమిత్తం అమ్మవారు నిర్ణయించుకున్నా ఆ క్రమంలో ఆలయ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకుని అత్యంత వైభవపేతంగా మళ్ళీ ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా చేసుకునేటువంటి అవకాశాన్ని భక్తులు అందిపుచ్చుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఎవరైతే భగవంతుడి దగ్గరికి వచ్చి పూజలు చేసుకుంటారో, అమ్మవారి దగ్గరికి వచ్చి నిలబడి కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ సంపాదించే పుణ్యం ఏదైతే ఉందో ఆలయ నిర్మాణంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు మన కుటుంబాలకు కూడా ఆ పుణ్యం అమ్మవారి ద్వారా పంచబడుతుంది అనేటువంటి సత్యాన్ని, ధర్మాన్ని మనం గుర్తిరిగి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా దాతలు, పెద్దలు, వదాన్యులు అందరికీ కూడా పిలుపునిస్తూ శ్రీమాత్రే నమః.